సార్ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే దాదాపు ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉంది ఆయన పనితీరు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, చాలా ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. మేము ఏది అడిగినా కాదనకుండా ఇక్కడ పార్టీ ఆఫీసులో వాళ్ళు కానీ స్పందించడం గానీ బాగుంది. కాకపోతే మా రైతులకు కొద్దిగా యూరియానే కొరతగా ఉండి అది ఒకటే ప్రాబ్లం అవుతుంది, కానీ అంతా బాగుంది. ఓకే, మరి ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు డ్రైనేజీలు ఎలా ఉన్నాయో అభివృద్ధి చెందే లేదా? ఇప్పుడు మా ఊరు గ్రామానికి నిన్న ఇంటింటికి వచ్చి తిరిగారండి. మీకు సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని. అందరూ కూడా డ్రైనేజీ సమస్య చెప్పారు. అది ఒక 6 నెలల్లోనో ఎప్పుడో సంవత్సరం లోపు సెంట్రల్ డ్రైనేజీ, అండర్ డ్రైనేజీ చేసి వాటర్ పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్ ఇవన్నీ ఇస్తామని చెప్పారు. అది మా పల్లెటూరులో ఎక్కువగా డ్రైనేజ్ ప్రాబ్లమే ఉంటాయి. మరి ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చిన తర్వాత రోడ్లు ఏమైనా పడ్డాయా? ఎక్కడైనా కొత్తగా రోడ్లు అంటే అంతకుముందే ఆల్రెడీ పోయినసారి తెలుగుదేశం గవర్నమెంట్ లోనే అన్ని సీసీ రోడ్లు వేసారు గ్రామం మొత్తం. ఒక డొంక రోడ్డు మాత్రం ఉంది, అది కూడా పెట్టుకున్నాము ఆల్రెడీ. అది కూడా చేసి పెడతాం అన్నారు. చేస్తాం. మరి ఈయన మంత్రిగా ఉన్నారు, ఇంకోవైపు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన మరి రాష్ట్రంలో 3వ స్థాయి నేత కాబట్టి మీకు లాంటి ప్రజలు వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి ఆయన అందుబాటులో ఉంటున్నారా? అసలు ఎంత చిన్న స్థాయి నుంచి మేము సామాన్య కార్యకర్తగా వెళ్ళినా మమ్మల్ని పట్టించుకుంటారో అడుగుతారో. అసలు ఆయన దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడ పార్టీ ఆఫీసులోనే మా పనులు అయిపోతాయి. అంటే మీకు అయితే అన్ని అందుబాటులో జరుగుతాయి, చేసి పెడుతున్నారు. నారా